నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రైవేటీకరణకు పీపీపీకి తేడా తెలియదు, అసెంబ్లీలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అన్నపూర్ణాదేవి అవతారంలో కనకదుర్గమ్మ దేవి చౌక్ లో దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, శాసన మండలిలో ఎమ్మెల్సీ సోంవీర్రాజు. లలితానగర్ లో భక్తి శ్రద్ధలతో హోమాలు, అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, విజయవయ్యం ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ. ఇక డీటెయిల్స్ ఇస్తే, వైఎస్ఆర్సీపీ నాయకులు మెడికల్ కళాశాలలో ప్రస్తావన తీసుకువచ్చి ప్రైవేటీకరణ అంటూ రాద్ధాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణకు పీపీపీకి మధ్య తేడా తెలియని స్థితిలో వైకాపా వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. అసలు ఈ పీపీ విధానం ఏదో మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రయోగాత్మకంగా చేస్తున్నట్లు వారు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే కస్తూర్బా మెడికల్ కళాశాల ఇది పీపీపీ మోడల్లో నడుస్తోందన్నారు. దాంతో పాటు శాంతినికేతన్ మెడికల్ కళాశాల పశ్చిమ బెంగాల్ పీపీపీ మోడల్లో నడుస్తోందని, త్రిపుర మెడికల్ కళాశాల త్రిపుర, అలాగే కర్ణాటకలో 11 మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో నిర్మించి అతి త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. రాజమహేంద్రవరంలోని మెడికల్ కళాశాల విషయానికి వస్తే, వైకాపా అధికారంలో ఉన్న సమయంలో దానికోసం వారు 2 ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 10 కోట్లయితే, కూటమి ప్రభుత్వం ఈ నెల 15 నెలల్లోనే ఖర్చు చేసింది 32 కోట్లని వివరించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు ఈ మెడికల్ కాలేజీల ప్రస్తావన తీసుకొచ్చి ప్రైవేటీకరణ అనేది ఒక రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రైవేటీకరణకి పీపీపీకి మధ్య కూడా తేడా తెలియని పరిస్థితిలో వారు ఉండడం, అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రతిపక్ష హోదా గురించి అడగడం కూడా చాలా హాస్యాస్పదం. అసలు ఈ పీపీపీ మోడల్ ఏదో మన ఆంధ్రప్రదేశే ప్రయోగాత్మకంగా ఏదో చేస్తున్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే కస్తూర్బా మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూరులో ఇది పీపీపీ మోడ్ కింద ఒక కాలేజ్ నడుస్తూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు శాంతినికేతన్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్ పీపీపీ మోడ్ కింద నడుస్తూ ఉంది. త్రిపుర మెడికల్ కాలేజ్ త్రిపుర, కర్ణాటకలో 11 న్యూ మెడికల్ కాలేజెస్కి పీపీపీ మోడ్ కింద ప్రాసెస్ చేసి అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నారు. ఇక్కడ మన పీపీపీ మోడ్ కింద ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే, గతంలో వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళు దాని మీద అప్పు తీసుకొచ్చి దానికి కట్టకపోవడం వల్ల మనం చేసుకున్న ఇబ్బందులు అధ్యక్ష. రాజమహేంద్రవరంలో ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో, ఇందాకే మంత్రివర్యులు చెప్పినట్లుగా వాళ్ళ అధికారంలో ఉన్న 2 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది 10 కోట్ల అధ్యక్ష. మనం ఈ 15 నెలల్లోనే మనం ఖర్చు పెట్టింది 32 కోట్లు. అంటే 32 కోట్లు మనం 15 నెలల్లో ఖర్చు పెట్టగలిగింది, వాళ్ళు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది కేవలం 10 కోట్లే అధ్యక్ష. అలాగే థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చారు. థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి అక్కడ G+5 కింద బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో బ్లాక్స్ నిర్మాణం చేయని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళా కూటమి వచ్చిన తర్వాత 12 కోట్లు ఖర్చు పెట్టి సుమారు 20 కోట్లతోటి హాస్టల్స్ అన్ని నిర్మాణం చేసుకొని ఈ రోజున అక్కడ ఉన్న విద్యార్థులకి మన వసతులు కల్పిస్తున్నాం అధ్యక్ష. థర్డ్ బ్యాచ్ స్టూడెంట్ వచ్చేసరికి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లేకపోతే మళ్ళీ MCH బ్లాక్ మంత్రి గారు రాజమహేంద్రవరానికి విజిట్కి వస్తే దాన్ని 11 కోట్లతోటి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసుకొని ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఇదన్నీ ఒక ఎత్తు అయితే, గవర్నమెంట్ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేకపోయారు. కానీ అదే గవర్నమెంట్ కాలేజ్ వెనకాల R&B గెస్ట్ హౌస్ పక్కన R&B సైట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక రాజ్మహల్ తలపించే విధంగా ఆయన పార్టీ ఆఫీస్ కట్టుకోవడం, ఆ పార్టీ ఆఫీస్కి వెనకాల ద్వారం నుంచి హెలిప్యాడ్కి దారి కూడా ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష.
రాజమహేంద్రవరం దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మూడో రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దేవి చౌక్ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. పలువురు నగర ప్రముఖులు, వర్తక వ్యాపారులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మండపంలో కుంకుమ పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు దర్శనానికి పంపిస్తున్నారు. భక్తులకు పెద్ద ఎత్తున దాతలు ప్రసాద వితరణ చేస్తున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. విజయ అభయ దేవి కటాక్ష సిద్ధార్థం లక్ష్మీ కటాక్ష బాణం సపుత్ర పుత్రికానం విద్యారాత్రి పుణ్యప్రాప్తి సిద్ధార్థం యథాశక్తి శ్రీ లలిత హరిమి రామహిమి సుమందరంత గచ్చిత నెరవేరి అనుకున్నవన్నీ జయప్రదంగా జరగాలని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ప్రైవేటీకరణ అనే పేరుతో రాజకీయ రాద్ధాంతానికి వైసీపీ తెరతీసిందని బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు విమర్శించారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై చేసిన విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. సోము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సాయం అనంతరం నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ తిరిగి పనులు ప్రారంభించిందని, నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించి బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో పరిరక్షణ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్కు అవసరమైన ముడి సరుకు కేటాయించి మరింతగా అభివృద్ధిలోకి తీసుకుని వచ్చే కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉన్నదన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. దీంట్లో ఎందుకు ప్రైవేటీకరణ అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతున్నారో సోదరిమణి మాట్లాడారు, పెద్దలు మాట్లాడుతున్నారు. కొన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇందులో అని మనం రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్ని డిపార్ట్మెంట్లు అవుట్ సోర్స్ ఉన్నాయి అధ్యక్ష? మన అసెంబ్లీలోనే చాలా అవుట్ సోర్స్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి అధ్యక్ష. ఏదో కొత్త విషయం స్టీల్ ప్లాంట్ లో జరుగుతుందని దీన్ని కావాలని రేకెత్తిస్తున్నారా? స్టీల్ ప్లాంట్ ని ఇవాళ లాభాల్లోకి తీసుకురావాలి. అవుట్ సోర్స్ లేనిది ఎక్కడ అధ్యక్ష? 500 మంది అధ్యక్ష, దయచేసి అర్థం చేసుకోండి, వివాదాలు కాదు. చాలా విజ్ఞులు గల సభ్యులు అటువైపున ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎల్ఓపి గారు ఎంతో విజ్ఞులైన, ఎంతో మందిని యోధుల్ని మట్టి గర్పించి విజయనగరంలో ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి పెద్దలైన అలాంటి వారు ఉండగా హౌస్ ఎంతో బాగా జరగాలి. అలాంటిది అధ్యక్ష ఈవేళ మనం ఆలోచిస్తే ఈ స్టీల్ ప్లాంట్ని నిజంగా లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఈవేళ వర్క్ జరుగుతుంది అధ్యక్ష, ఇది మనందరికీ తెలుసు. సోదరిమణి మరి నాకు ఇలాగ ప్రైవేటీకరణ ఇస్తున్నారు, జరిగింది ఏంటి అధ్యక్ష? మన సిఐఎస్ఎఫ్ వాళ్ళు అక్కడ ఉండవలసింది 250 మంది, కానీ 600 మంది ఉన్నారు అధ్యక్ష. 600 మంది ఉంటే వారిని 250 మందిని ట్రాన్స్ఫర్ చేస్తే ఈవేళ అధ్యక్ష ఒక 3,000 కోట్ల రూపాయలు మనకి సంవత్సరానికి మిగిలేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. స్థానిక లలితానగర్లో నామన ధనరాజు నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద 28వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు నామన వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం పశుపత మన్యు సూక్త హోమం, మహాలక్ష్మి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు.
ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజా కార్యక్రమాలు జరిగాయి. పాశుపతం, మన్యుషోక్త హోమం, మహాలక్ష్మి హోమాలతో లలితా నగర్ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రోగాయి. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, శ్రీదేవి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బతుల రాజరాజేశ్వరరావు, పంతం సత్యనారాయణ, ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్, తంగెళ్ల బాబీ, గంధం కృష్ణ తదితరులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వారిని నామాన వాసు సాదరంగా ఆహ్వానించారు. పుల్లెల సత్యనారాయణ, దుర్గాదేవి ప్రాశస్యాన్ని భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశారు. లలితా నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక శ్లోకంలో మనకు చెప్పబడ్డారు. ఏమిటో అగ్నిదేవుడి స్వరూపం ఎట్లా ఉంటున్నాయి అనగా సప్తహస్తశ్చతుశృంగ సప్తజిక్వ ద్విశీర్షక. సప్తహస్త 7 చేతులు గలవాడు, సప్తహస్త చతుశృంగ 4 కొమ్ములు గలవాడు, సప్తహస్త చతుశృంగ సప్తజిహ్వ. జిహ్వ అనగా నాలుకలు, 7 నాలుకలు గలవాడు, సప్తహస్త చతుశృంగ సప్తజిహ్వ ద్విశీర్షక అనగా 2 శిరస్సులు గలవాడు, అగ్నిహోత్ర స్వరూపము. అటు అగ్నిదేవుని ఈరోజు మనం ఆహ్వానం చేసుకొని తత్త దేవతలకి శాంతి హోమం చేస్తున్నాం కనుక అటువంటి అగ్నిదేవుడు చాలా పవిత్రమైన కనుక చుట్టూ అలంకరణ చేసుకొని స్వామికి దర్భముఖాన్ని ఏర్పరచుకొని దిగ్బంధన చేసి మనకి కార్యక్రమం వరకు కూడా మనకి సహకరించవయ్యాలని చెప్పేసి అటువంటి అగ్నిదేవుడిని అక్కడ ఆహ్వానించుకున్నాం. అగ్నిదేవుడు 2 భార్యలు ఉంటారండి, స్వాహాదేవి, స్వధాదేవి. మనం చూడండి హోమం చేస్తున్నప్పుడు స్వాహ అని ద్రవ్యం వేస్తూ ఉంటాం. స్వాహ అనగా వారి యొక్క భార్య పేరు. రెండో భార్య పేరు స్వధాదేవి. అది అపరకర్మలకి వాడుతూ ఉంటారు. శుభకర్మలకి అశుభకర్మలకి కూడా అగ్నిదేవుడిని పూజించుకోవాలి. అటువంటి అగ్నిదేవుడిని ఇవాళ మనం పలా జాతు హోమం చేస్తున్నాం కనుక ఆ దేవత యొక్క మూల మంత్రాలు చెప్పి ఆ యొక్క ద్రవ్యమంతా కూడా అగ్నిదేవుడికి ఇస్తున్నాం మనం అందరగా. ఆ యొక్క అగ్నిదేవుడు ఆయన మంత్రం చెప్పిన దేవతామూర్తికి పలానా సంస్థ వారు, పలానా గోత్రికులు, పలానా భక్తులు, పలానా సందర్భంలో అని చెప్పేసి ఈ యొక్క ద్రవ్యం అంతా కూడా ఆ దేవతకి ఇచ్చి మళ్ళీ కూర్చుంటారు స్వామి. అనగా దేవతకి భక్తులకి కూడా మధ్యవర్తిత్వంగా అగ్నిదేవుడు అనుకుంటారు అన్నమాట. అందువల్ల ఈయనకి తంతి చెరుడు అని పేరు కలదు. ఈ పేరు ఏమిటయ్యా అంటే తంతి చెరుడు. పూర్వం తంతి తపాల అని కార్యాలయం ఉండేదండి, ఇప్పుడు దాన్ని పోస్ట్ ఆఫీస్ అంటున్నారు. తెలుగులోని పోస్ట్ ఆఫీస్ పేరు ఏమయ్యా అంటే తంతి తపాల కార్యాలయం. అనగా మీ ఉత్తరాలు మాకు చెందాలంటే ఆ యొక్క తంతి తపాల కార్యాలయం వెయ్యాలి. ఈయన పేరే వారు పెట్టుకున్నారు, గవర్నమెంట్ వాళ్ళు. తంతి చెరుడు ఈయన నామధేయం. అనగా మనకిచ్చే ద్రవ్యము అది నెయ్యి కానివ్వండి, ధాన్యం కానివ్వండి, వస్త్రం కానివ్వండి, ఏమిచ్చినా సరే అగ్నిదేవుడు స్వీకరించి ఆ దేవతకి మన సంకల్పం చెప్పి ఈయన ఇస్తారు అగ్నిదేవుడు. అందువల్ల ఈయన మధ్యవర్తిగా మనం భావన చేయాలి. మరి ఇంత చేసిన అగ్నిదేవుడికి మనం మన కృతజ్ఞతకి సమర్పించాలయ్యా. ఇప్పుడు మేము కార్యక్రమం చేసాం అనుకోండి, తాంబూలంలో దక్షిణ మాకు బ్రాహ్మణుడికి నమస్కారం చేసుకుంటాం. మరి అగ్నిదేవుడికి కృతజ్ఞతగా మనం ఏం చేయాలని ఆసరిగా అంటే కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ఒక పట్టు వస్త్రము, పూర్ణాహుతి ద్రవ్యములు, పూర్ణాహుతి ద్రవ్యాలు, ఆజ్యము ఇవన్నీ కూడా అది ఈయనకి సమర్పణ చేయాలి. ఆనందంగా మీరు ఈ కార్యక్రమం జరిపించిన స్వామి చెప్పేసి మమ్మల్ని దీవించడం చెప్పేసి అగ్నిదేవుణ్ణి మనం పూర్ణాహుతితోని హోమ కార్యక్రమం ముగించాలి. ఈ విధంగా మనం హోమం జరిపించుకోవాలి.
అది హోమం అంటే అనుకోకూడదు. అది అమ్మవారికి నాలుక ద్వారా అగ్నిహోత్రుడు తీసుకుని వెళ్తాడు. ఈ అమ్మవారు చేస్తారు, వారికి అద్భుతమైన పని. ఆ గ్రహం బాగోలేదు, ఈ గ్రహం బాగోలేదు అనుకోకూడదు. భారతీయ జనతా యువ మోర్చా తూర్పు గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నమో యువ రన్ పేరుతో డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక కంబాల చెరువు పార్క్ వద్ద నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు జరిగిన ర్యాలీలో భారీ ఎత్తున యువకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రన్ కి ముఖ్య అతిథిగా రాజమండ్రి అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక, బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బేతిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్బాబు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించుకోవడంతో పాటు వాటిని అమ్మకాలు చేస్తున్న వారి చిరునామాల్లో ఈగిల్ టీముకు అందజేయడం ద్వారా సమూలంగా నిర్మూలన చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, బీజేపీ జిల్లా కార్యదర్శులు స్వామి సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, రవిశంకర్, కాలేపు సత్య సాయి, వీర వీరాంజనేయులు, కండవల్లి సాయి, అధికార లక్ష్మి, చింతపల్లి సతీష్, షేక్ సాజిద్, రామకృష్ణ, అడప వరప్రసాద్, తగరం సురేష్, టి భరత్ గుప్తా, ఫణిగుప్తా, ఆంజనేయులు, సిద్ధాని వెంకట తదితరులు పాల్గొన్నారు. అందరూ చూసుకుని నడవాలి. డ్రగ్స్ను ఖండించండి. డ్రగ్స్ను ఉత్పత్తి చేసే వాళ్ళు కానీ రవాణా చేసే వాళ్ళని కానీ వారి యొక్క అడ్రస్లు అలాగే వారి యొక్క సమాచారము ప్రజలు విరివిగా పోలీసులకు, ఈగిల్ అనే ప్రభుత్వ సంస్థకి తెలియపరిచి అటువంటి వారిపై తగు చర్యలు తీసుకునే విధంగా మీరు పరిశీలించండి. లేదంటే డ్రగ్స్ నెమ్మదిగా ఒక బాలురనే కాదు వయోజనుల్ని అందరినీ కూడా అది చుట్టుముట్టి అనారోగ్యానికి దారితీసేలాగా, సమాజం మొత్తం చెడు వాతావరణంకి దారితీసేలాగా తోడ్పడుతుంది. సో ప్రజలందరూ జాగ్రత్తగా ఈ డ్రగ్స్ని మనము మన దేశం నుంచి పారదోలే వరకు చక్కని సహకారం అందించుకొని సంస్థల మధ్యని అలాగే ప్రజల మధ్యని రాష్ట్రాల మధ్యని మన ఈ వ్యవస్థల్ని బాగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో నమో యువరన్ని రాజమహేంద్ర నగరంలో విద్యార్థులు యువతతో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఈ సమాజాన్ని డ్రగ్స్ వ్యవస్థ ద్వారా చాలా ఇబ్బంది పెడతా ఉంది. అది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు నాశనం కావడమే కాకుండా వారి కుటుంబాలు అదేవిధంగా సమాజాన్ని కూడా నాశనం చేస్తూ ఉంది. మరొక వైపు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారత్ అభివృద్ధి వైపు శరవేగంగా దూసుకొని పోతూ ఉంటే భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయాలని చెప్పి మన శత్రు దేశాలు మన దేశంలోకి డ్రగ్స్ని ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాయి. తద్వారా యువతను కూడా చెడు మార్గంలోకి వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది గ్రహించాలని చెప్పి మన భారతీయ యువతని ప్రత్యేకంగా మేము కోరుతూ ఉన్నాము. దయచేసి మీరు భారత్ యొక్క అభివృద్ధి నిర్మాణంలో మీరు భాగస్వామ్యం కావాలని చెప్పి మీరు ఎటువంటి చెడు మార్గంలో డ్రగ్స్కి అలవాటు కాకూడదని చెప్పి సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. తమ నృత్య ప్రతిభ
వైదుష్యంతో లయరాజు వైష్ణవి శరణ్య అద్భుత అభినయ కౌశల్యాన్ని ప్రదర్శించి విశేషంగా ఆకట్టుకున్నారు. గౌతమ ఘాట్ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వారి భరతనాట్య ప్రదర్శన విశేషంగా అలరించింది. వీరిద్దరి నృత్య రూపకాలు ప్రశంసలు అందుకున్నాయి. ప్రముఖ వైద్య నిపుణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడెల శ్రీనివాస్, ఆయన సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ రాధిక గూడూరి ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు. ప్రముఖులు జ్ఞాన సరస్వతి ఆలయ నిర్మాణ తోట సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరై అద్భుత అభినయ కౌశల్యాన్ని తిలకించారు. నాట్యమరులు లయన్ రాజు వైష్ణవి శరణ్యను ముఖ్య అతిథులుగా ఘనంగా సత్కరించారు. అనంతరం డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక దంపతులను తోట సుబ్బారావును పలువురు ఘనంగా సత్కరించారు. आनो दिवं बृहदप्रवदाजा सरस्वती विजदागन्धो यज्ञम् अवं देवी जुहुषाणा कृताजी सिद्धा రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఉచిత సేవ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక క్వారీ మార్కెట్ వద్ద ఉన్న జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం 50,000 విలువ చేసే కంప్యూటర్ ప్రింటర్ ప్రధానోపాధ్యాయుడు టి సూర్యచంద్రరావు అందజేశారు. ట్రస్ట్ ఉపాధ్యక్షులు ఇయ్యపు మురళీధర్, కోసూరి సుబ్బారాజు, ట్రస్ట్ గౌరవ సలహాదారు అశోక్ కుమార్ జైన్, గౌరవ కార్యదర్శి బాలనాగు గణేష్ గుప్తా, ట్రస్ట్ డైరెక్టర్లు మండవేలి వెంకటరాజు, లక్కోజ్ వీరభద్రరావు, సభ్యులు సత్యవరపు గోపాలకృష్ణ, శిఖాకొల్లి సీతారామాంజనేయులు చేతుల మీదుగా అందజేసినట్లు గౌరవ కార్యదర్శి బాలనాగు గణేష్ గుప్తా తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఛాంబర్ ట్రస్ట్ తరపున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. నరేంద్ర మోదీ జన్మదిన ప్రక్షోత్సవాల్లో భాగంగా ధవళేశ్వరం శ్రీలక్ష్మి జనార్దన కాలనీ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్ లో రూరల్ మండల అధ్యక్షుడు షేక్ సాజిద్ అధ్యక్షతన కార్యక్రమం కన్వీనర్ జగన్నాథరావు, రామలక్ష్మి, కుబేరరావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య రక్తదాన శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో 12 రకాల ఉచిత రక్త పరీక్షలు, ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ నాయి బ్రాహ్మణ, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ యానపు యేసు, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, రక్తదాన ప్రోగ్రాం జిల్లా ఇన్ఛార్జ్ కందుకూరి మనోజ్ బాబు, బీజేపీ జిల్లా కార్యదర్శి బండి సత్యప్రసాద్, సీనియర్ నాయకులు, బోర్డు సభ్యులు వంటెద్దు స్వామి, జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి, ఏఎంసీ డైరెక్టర్ పన్నాల వెంకటలక్ష్మి సంతోషి, పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల వెంకట్రావు, మండల ఉపాధ్యక్షులు పాకాల్ శ్రీలక్ష్మి, వేడినిధి సూర్య నాగేశ్వరరావు, అంబళ్ళ నాగరాజు, ఆకల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి తలాటం సూర్యప్రకాశ్రావు, గజ్జల సూర్యనారాయణరావు, షేక్ సత్తార్ సాహెబ్, ధనంజయ్, నాగేశ్వరరావు, విజయలక్ష్మి, ఈశ్వర్, సాయి, మహర్షి, శశాంక్ తదితరులు పాల్గొన్నారు. సేవా పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మూడో మండల అధ్యక్షుడు షేక్ షాజీ సచివాలయంలో ఆయుష్మాన్ భారత్లో బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. మనకి ఏఎం సెంటర్లో 12 టెస్ట్స్ ఉంటాయి. అండ్ మెడిసిన్స్ 105 మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. 12 టెస్ట్స్ ఏంటంటే షుగర్, ఆర్బిఎస్, బీపీ, సాల్ట్ టెస్ట్, యూరిన్, హెచ్ఐవి, హెచ్బిఎస్, ఏజీ, అండ్ డెంగ్యూ, మలేరియా, యూరిన్ టెస్ట్లు కూడా చేస్తాము యాంటీనెల్కి సంబంధించి. అండ్ యాంటీనెల్కి సంబంధించి మొత్తం అన్ని సర్వీసెస్ ఇస్తాము ఇక్కడ. అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాము.
స్థానిక కోరుకొండ రోడ్ శ్రీ దుర్గా సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిర్లో 47వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద బుధవారం 3వ రోజు ఉచిత అన్నదానం నిర్వహించారు. జనసేన పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రావిపాటి మదన గోపాలస్వామి, జాంపేట దేవస్థానం చైర్మన్ దాసరి గురునాథం, జ్యోతిలక్ష్మీదేవి తదితరుల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద జరుగుతున్న అన్నదాన కార్యక్రమం వద్దకు విచ్చేసి భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు దద్దుపూడి శ్రీనివాస్, కంటిపూడి శ్రీనివాస్, జొన్నాడ వెంకట సుబ్బారావు, కంటిపూడి లక్ష్మణరావు, భీమవరప వెంకటేశ్వరరావు, కాలేపు రవి, జొన్నాడ లక్ష్మి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఈరోజు జనసేన నాయకులు దాసర గురునాథ్ గారు ఇచ్చేస్తున్నారు. వారికి సాదరంగా కలిసి ఆహ్వానం పడుతుంది. భక్తులని కోరుకున్న జరగగలరు. ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చే దాతలు ఆలయం పూజారి గారిని సంప్రదించి మీరిచ్చు నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుండడం కావున భక్తులందరూ వచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించగలరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేటీకరణకు పీపీపీకి తేడా తెలియదు, అసెంబ్లీలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అన్నపూర్ణాదేవి అవతారంలో కనకదుర్గమ్మ దేవి చౌక్ లో దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, శాసన మండలిలో ఎమ్మెల్సీ సోమవీర్రాజు. లలితా నగర్ లో భక్తి శ్రద్ధలతో హోమాలు, అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, విజయవయ్యం ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.